అందరికీ నమస్కారం. కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద కథలు, లోతైన కథలు ఒకే ఒక వాక్యంలో ఇమిడిపోయి ఉంటాయి కదండి. ఈరోజు మనం కూడా న్యాయానికి సంబంధించిన అలాంటి ఒకే ఒక వాక్యంలో ఉన్న ఓ అద్భుతమైన కథను, దాని లోతుపాతుల్ని పరిశీలిద్దాం. ఇదిగో ఈ వాక్యం. చాలామంది దీన్ని ఓ మామూలు సామెత అనుకుంటారు, కానే కాదు. ఇది అంతకు మించి. ఇందులో మనుషుల మధ్య సంబంధాలు, వాళ్ల నైతికత, చివరికి ఈ విశ్వం పనిచేసే న్యాయం, వీటన్నింటి గురించిన ఒక పూర్తి కథ దాగుంది. పదండి, ఈ కథలోని ప్రతి పదాన్ని పట్టుకుని దాని అర్థమేంటో తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఏ కథకైనా సరే ఒక మంచి ఆరంభం అనేది చాలా ముఖ్యం. మన ఈ కథ కూడా ఒకే ఒక పదంతో మొదలవుతుంది. అదే నమ్మకం. అంటే ఇక్కడ ఇంకా ఏ గొడవ లేదు, అంతా ప్రశాంతంగా ఉంది. ఒక బంధానికి పునాది పడుతున్న సమయం అన్నమాట. అంటే అసలు విషయం ఏంటంటే, ఈ మొత్తం కథకి మూలం ఈ పవిత్రమైన నమ్మకమే. ఇక్కడ నుంచే అంతా మొదలవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక నమ్మకం అనే ఒక బలమైన బంధం ఏర్పడింది. చెప్పాలంటే ఈ మొత్తం నాటకానికి రంగస్థలం ఆ నమ్మకమే. అయితే ఏ కథలోనైనా ఒక ట్విస్ట్ ఉంటుంది కదా. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మొదట్లో ఉన్న ఆ ప్రశాంతతని, ఆ పవిత్రమైన నమ్మకాన్ని ముక్కలు చేసే ఒక చర్య ఇప్పుడు మన కథలోకి రాబోతోంది. ఇదే ఆరంభం. అంతా బాగుంది. ఒక బలమైన నమ్మకం, ఒక మాట, ఒక వాగ్దానం, దానిమీద ఒక బంధం నిలబడింది. అంతా సమతుల్యంగా ప్రశాంతంగా ఉంది. ఆ బంధానికి అదే ఆధారం. కాని ఆ తర్వాతే జరిగింది అసలు కథ. మోసం చేస్తే అనే ఒకే ఒక చర్య. ఇది మామూలు అబద్ధం కాదండి. కష్టపడి కట్టిన నమ్మకాన్ని పునాదులతో సహా పెకిలించేసినంత పని. ఇచ్చిన మాటకు, జరిగిన పనికి మధ్య ఒక పూడ్చలేని అగాధం ఏర్పడింది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఈ మోసమనేది ఏదో చిన్న తప్పు కాదు. ఇది ఆ బంధం యొక్క మూలాల్నే దెబ్బతీయడంలాంటిది. నమ్మకమనే పునాదికి పగుళ్ళొచ్చాయి. దీంతో మొత్తం వ్యవస్థలోనే ఒక పెద్ద అసమతుల్యత, ఒక ఇంబ్యాలెన్స్ వచ్చేసింది. సరే, ఈ విశ్వ నాటకంలోకి ఇప్పుడు అసలైన హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అదే కర్మ. ఇక్కడ కర్మ అంటే ఏదో మూల కూర్చునేది కాదు. చాలా చురుకైన, ఎవ్వరి పక్షం వహించని ఒక అద్భుతమైన శక్తి. ఒక్క విషయం స్పష్టంగా చెప్పుకోవాలి. ఈ కథలో కర్మ అంటే న్యాయాన్ని నిలబెట్టే ఒక వ్యవస్థ లాంటిది. ఎక్కడైతే నమ్మకం దెబ్బతింటుందో అక్కడిది వెంటనే స్పందిస్తుంది. గుర్తుంచుకోండి, ఇదొక వ్యక్తి కాదు, ఎప్పటికీ మారని ఒక విశ్వసూత్రం. కర్మ అనేది ఏదో అనుకోకుండా జరిగిపోయేది కాదు. దానికొక పద్ధతి ఉంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఒక తప్పుడు పని జరిగింది. దానివల్ల ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు తప్పకుండా ఆ ఇంబ్యాలెన్స్ ని సరిచేసే ప్రక్రియ మొదలవ్వాల్సిందే. ఇప్పుడు మనం కథలో క్లైమాక్స్కి వచ్చేసాం. కర్మ రంగంలోకి దిగాక దాని ఫలితం ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా, ఖచ్చితంగా తేలిపోతుంది. ఆ సామెతలో ఈ 2 పదాలు గమనించారా? వదిలిపెట్టదు. అబ్బా, ఎంత పవర్ఫుల్ మాటలవి! అందులో ఉన్న ఖచ్చితత్వం, ఆ తప్పించుకోలేనితనం అద్భుతం. ఇది ఏమో జరగొచ్చని చెప్పడం లేదు, జరిగి తీరుతుంది అని ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తోంది. ఇది 50% కాదు, 99% కూడా కాదు, 100% కర్మ ఇచ్చే తీర్పు సంపూర్ణంగా ఉంటుందని ఇది బల్ల గుద్ది చెప్తోంది. ఇందులో అనుమానాలకు, మినహాయింపులకు అస్సలు చోటే లేదు. ఇదొక కాస్మిక్ గ్యారంటీ లాంటిది. సరే, ఇప్పుడు కథ చివరి అంకానికొచ్చేసింది. అసలు దీని ముగింపేంటి? ఈ పర్యావసానం వెనుకున్న అసలు ఉద్దేశమేమిటి? ఈ పాయింట్ చాలా ముఖ్యం. కథ ముగింపు కేవలం శిక్షించడం గురించి కాదు, మనిషిని మార్చేసే ఒక అనుభవాన్ని, ఒక పాఠాన్ని నేర్పించడం గురించి. గట్టి గుణపాఠం అంటేంటో తెలుసా? జీవితంలో మళ్లీ మర్చిపోలేని విధంగా మనస్సులో నాటుకుపోయే పాఠం. మరి ఈ గట్టి గుణపాఠం ఎలా ఉంటుంది? ఇది పగ, ప్రతీకారం కాదు. ఇది బ్యాలెన్సింగ్. ఎంత మోసం జరిగిందో దానికి సరిగ్గా తగినంత పాఠమే ఉంటుంది. ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. చెప్పాలంటే ఇది బ్యాలెన్స్ తప్పిన విశ్వం తనని తాను సరిచేసుకునే విధానం, ఒక రకమైన కరెక్షన్ ప్రాసెస్. ఒకసారి ఈ కథ మొత్తాన్ని చూస్తే చూడండి, ఒకే ఒక వాక్యం ఒక పూర్తి సైకిల్ని ఎలా చూపిస్తుందో. నమ్మకంతో మొదలైంది, మోసంతో దెబ్బతింది, దానికి ప్రతిగా పర్యవసానం వచ్చింది, చివరికి ఎప్పటికీ మర్చిపోలేని ఒక గుణపాఠంతో ముగిసింది. ఒక కంప్లీట్ సైకిల్ ఆఫ్ జస్టిస్. అందుకే చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: కర్మ యొక్క అసలు లక్ష్యం ఏంటి? కేవలం శిక్షించడమా? లేదంటే దెబ్బతిన్న నమ్మకాన్ని, కోల్పోయిన సమతుల్యతను మళ్లీ తిరిగి నిలబెట్టి ఈ వ్యవస్థను సరిచేయడమా? ఈ లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి ఆలోచించండి.